ఓం నమః శివాయ. భక్తికి సేవను జోడించి జీవితానికి సార్థకతను చేకూర్చే గొప్ప అదృష్టం కల్పిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సంగారెడ్డి వాస్తవ్యులైన బక్క బాలమణి గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి మాధవ సేవ మానవ సేవ ఒకే చోట లభించే ఈ పుణ్య ప్రదేశానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకుని శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. नमोऽस्तु नीलग्रीवाय हस्त्राक्षाय मेढसेदोय अस्य हत्वानुहं देव्योगरं नमः ब्रह्मञ्जतन्मनस्वा उभयोरानियोज्यं याजदयस्वय भवरागा भगवो भव अवदद्यतनस्त्वकं सहस्राक्षस्वदेशनिशेर्यजल्यानमुखाशिवो नस्तमना भव वेद्युन्दनमुखवर्धनव्यल्योपानभागं अनेकन्नजेदव आपूरस्य निजङ्गतिः. అర్చక స్వామి భక్తులందరినీ అక్షింతలతో దీవించి ఆశీర్వదించగా కుటుంబమంతా కలిసి హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మహామహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి సేవాశ్రమంలో సేద తీరుతున్న నిర్భాగ్యులను ప్రత్యక్షంగా వీక్షించారు. సేవామూర్తులు జి నరసింహులు, జయశ్రీ గార్లు, కీర్తిశేషులు మల్లయ్య గారి జ్ఞాపకార్థం అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేయడంతో పాటు మరో సేవామూర్తి బి బాలమణి గారు కీర్తిశేషులు నరసింహులు గారి జయంతిని పురస్కరించుకుని శివపుత్రుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు. అనంతరం సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి పుణ్యప్రసాదాన్ని సేవామూర్తులకు అందజేశారు. సేవాభావంతో అనాథులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. చాలా సంతోషం వేసిందండి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ చూసిన తర్వాత. ఇక్కడ వీళ్ళు చూస్తున్న సేవ కానీ ఇవన్నీ చూసి చాలా బాగా అనిపించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు మెయింటెనెన్స్ చేయడం అంటే అసలు సామాన్యమైనది కాదు. ఎంత బాగా చూస్తున్నారు అందరినీ, ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళందరినీ చూసిన తర్వాత కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎంత గ్రేట్ వాళ్ళు ఇట్లా చేయాలని అనుకోవడం కూడా. ఇంకా ఇప్పుడు ఇక్కడ శివాలయం కూడా కొత్తగా నిర్మాణం జరుగుతుంది. అక్కడ కూడా యాగాలు అవన్నీ కూడా జరుగుతాయంట. వాళ్ళు ఎంత అద్భుతంగా సేవ చేస్తున్నారు, ఎంత బాగా చూసుకుంటున్నారు అనేది మేము కల్లారా అందరినీ ఇక్కడ హ్యాండిక్యాప్ వాళ్ళని, మతిస్థిమితం లేని వాళ్ళని చూసి వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత అర్థమైంది వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు, వాళ్ళకి ఎంత బాగా భోజన సౌకర్యం కానీ వాళ్ళ ఉండే సౌకర్యం కానీ ఇస్తున్నారు. సో నేను మీ అందరినీ కోరుకున్నది ఏంటంటే ఒకసారి ఇక్కడికి వచ్చి వీలైతే చూసి మీకు సాయం చేసినంత వరకు వాళ్ళకి దానం చేసి వాళ్ళకు ఇచ్చి మీరు పుణ్యం కట్టుకోండి. సో అందరికీ వేడుకుంటున్నాను, అందరూ బాగుండాలి. అంతే. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.